ప్రతాపం కూడా ఏడుపుతూనే. ఏడుపు కాకపోతే ఎన్నాళ్ళరా ఈ కాపలా? నన్ను నవ్వించే వేధం అక్కడు రాకపోతే. ఆగు, మేము వచ్చాంగా. అయితే నవ్వించండి. ఆగు, మరి నవ్విస్తే మకర ద్వారం తెరుస్తావా అమ్మతోడు? లేకపోతే నరుకుతా. ముందు 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 మమ్మల్ని చూడు. నవ్వు రాలే? అయితే నిన్ను వస్తా నవ్వుకెత్తలేదు. నవ్విస్తారా నరకమన్నారా? ఆగు ఆగు ఆగు. ఆగు ఆగు, చూడండి నన్ను చూడండి. నువ్వట్రా నన్ను నవ్వించేది? అయ్యో చూడండి, కాస్త చూడండి. కిటుకు చందమామ లాంటి ముఖం, చారుడేసి కళ్ళు, చారుడేసి జుట్టు, సొట్ట బుగ్గలు, కులుకులాడి కిటుకు ఎక్కడా అని. ఏమిట్రా నీ గోళ? నవ్వించు. ఈగలాంటి ఒళ్ళు, నవనవలాడే నడువు, చిటితాళ్ళం వేయవలదా, చిట్టంటులు చేయవలదా, చిటితాళ్ళం వేయవలదా, చిట్టంటులు చేయవలదా. చలాకీకి మెచ్చుకున్నారా? ఆగురా. రక్షిత రండి అన్నగారు రండి.
నానా ఎవరు లేరు. ఉన్నాం ప్రభు. మణి మణి తెచ్చారా? తెస్తారు ప్రభు. ఎవరు తెస్తారు? ఎప్పుడు తెస్తారు? అయ్యో ప్రాణం పోతుందే. కూడా శాపం పెట్టింది నన్నిలా చావమని. కునే శాపం పెట్టింది. గుణని అలా అనుకోకండి ప్రభు. మిమ్మల్ని ప్రేమించే గుణం కలలోనైనా మీకు హాని తలుస్తుందా? ఎందుకు తలచదు? అంత అన్యాయం చేశానే, దాని ఉసురే కొట్టింది. లేదు ప్రభు. నాన్న నాన్న అని ఎప్పుడు కలవరిస్తూ ఉంటుంది. మీ ఆరోగ్యం కోసం దేవుని ప్రార్థిస్తూ ఉంటుంది. మీరు తలుచుకున్నారని తెలిస్తే ఇప్పుడే వస్తుంది ప్రభు. వట్టి మాట నేనా? వట్టి మాట. ఈ జన్మలో గుణ మళ్ళా నా ముఖం చూడదు. ఇప్పుడే పిలుచుకొస్తాను ప్రభు. ఇప్పుడే పిలుచుకొస్తాను. మణి రాకముందే దాన్ని పిలిపించి రాజ్యం ఇచ్చి చచ్చుట్టున్నాడే. ఎలా వస్తుందో చూస్తాగా. రాను. ఎవరు మీరు? ముందు నువ్వు ఏ జాతి స్త్రీవో చెప్పు. శంకినివా ఢాకినివా? అది తమ్ముడు అన్నయ్య. ఏదిరా ఇచ్చిత మోసం చేసిపోయిందిరా. కాదురా, మాయమైందిరా. నా ఎత్తు కనిపెట్టేసింది. మాయం కాకుండా ఉంటేనా ఏం చేసేవాడిని తెలుసునా? ధీమ్తనన్న 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 ధీమ్తనన్న. ఎంత పౌరుషం చూపించేవాడిని, ఎంత పరాక్రమం చూపించేవాడిని. కాలు ముద్దు పెట్టుకుని చక్కలిగిలి పెట్టి గట్టిగా కౌగుట్టేసుకుని తోమతో తజ్జను తోమతో తజ్జను తోమతో తజ్జను తోమతో తజ్జను ముఖాముఖి ముష్టాముష్టి కచ్చాకచ్చి బహాబాహి మల్ల యుద్ధం చేసి మటమటలాడించి మడిని కక్కించేవాడిని. ఇదేమిటో అన్నయ్య, నా పరాకాయకు నువ్వు అలా జారిపోతున్నావు. అరే నువ్వు చూడబోతున్నావే, యక్షతలు గెలవదుంటున్నా మనం. అలా గుడ్డు కొట్టేసావు.